ఏమైందమ్మా? ఏమైంది చెప్పవే. కూరగాయలు కొనడానికి మార్కెట్కి వెళ్ళానమ్మా. అక్కడ రుద్రమ్మ నాయుడు కొడుకు నన్ను ఫోన్ చేయబోయాడు. నేను తప్పించుకొని వచ్చేసానమ్మా. లాక్కురండ్రా వాణ్ణి. వదిలేంట్రా రాయ్, నేనెవరో మీకు తెలియదు. మా నాన్నకి చెప్పారంటే మీ పని అయిపోద్దు రాయ్. మా నాన్న రుద్రమనాయుడు. ఇక్కడ వైలెన్స్ మరి ఎక్కువగా ఉందిరా బాబు, నేను పోతా. నోర్మి, నేనున్నానుగా. కూర్చో. హీరగుండు. ఏమిటి బాబు ఆ అబ్బాయికి అలా గుండుకి ఇస్తున్నారు? సైడ్ బిజినెస్ ఏమో. వాడు మా ఇంట్లో పనమ్మాయి చెయ్యి పట్టుకున్నాడు, అందుకే గుండు గీస్తున్నారు. ఓహో, మరి పనమ్మాయి నా చేపట్టుకుంటే ఆ చెయ్యి తీసేస్తారు. ఎటొచ్చి పని పిల్ల సేఫ్ అన్నమాట. జాగ్రత్త, నీకు దూకుడు ఎక్కువ. మీరు కూడా బిజినెస్ మ్యానేగా, మీరు కూడా జాగ్రత్త. చుట్టే కదా కొరిగారు, మళ్ళీ మొలుస్తుంది అనుకుంటున్నావేమో. ఇంకోసారి ఏ ఆడపిల్ల జోలికెళ్ళినా తల తీస్తా. పో. అయ్యా, యాగం చేయడానికి పంతుళ్ళు వచ్చారు. నమస్కారం. ఏమా ముఖవర్చస్సు, సాక్షాత్తు ఆదిశంకరాచార్యుల వారే మా ఇంట్లో అడుగు పెట్టినట్టుంది. అంతా అల్లాదయ్య, అంటే అల్లంత దూరంలో ఉన్న ఈశ్వరుడి దయ. ఈయన అగ్నిహోత్ర నరసింహశాస్త్రి గారు అబ్బాయి కృష్ణశాస్త్రి. నమస్కారం అండి. నమస్తే. ఈయన వీర నరసింహనాయుడు గారు. ఈయన మా అన్నయ్య. తెలుసు, వీర నరసింహనాయుడు గారు. వీళ్ళు ఆయన తమ్ముళ్ళు, ఆమె ఈయన భార్య. వీళ్ళకి అవుట్ హౌస్ చూపించి ఏర్పాట్ల. అలాగే. ఇదేనా మా ఇల్లు? అమ్మా అపర్ణ. ఏంటి నాన్న? అపర్ణ బంగారాజు కూతురా, సత్యం రమ్మను. ఇప్పుడు వెళ్ళారా? హే సులే. అమ్మా దా. ఇతను కృష్ణశాస్త్రి, అదిగో అవతల నక్కున్నాడే వాడు రామజోగయ్య శాస్త్రి. వీళ్ళిద్దరు మీ కాలేజీలోనే చదువుతున్నారమ్మా. అవునా? మా కాలేజీలో చదువుతున్నారా? నాకు అస్సలు తెలియదు నాన్న. నీకు అస్సలు తెలీదమ్మా. నువ్వు కాలేజీకి వెళ్తే కళ్ళు పనిచేయవుగా, చెవులు మాత్రమే పనిచేస్తాయి. ఎందుకంటే మాస్టర్ చెప్పిన పాఠాలు వినాలి కదా. ఓం నమ శివాయ. నాన్నగారు, అమ్మాయి ఏమో అబ్బాయిని తీయని దెబ్బలా ఉంది, ఈయనేమో శంకరాభరణం ఉంటున్నాడు. ఏంటి కన్ఫ్యూషన్? ఏకలింగం, ఈ మధ్య నీ మాటల్లో అశ్లీలం దొరుకుతుంది. టీనేజ్ ప్రాబ్లం పితో. కృష్ణశాస్త్రి గారికి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోమ్మా. అలాగే నాన్నగారు, ఆశీర్వదించండి శాస్త్రి గారు. హలో అక్బర్. ఏమిటిది? అల్లాహు అక్బర్ అంటే దీర్ఘాయుష్మాన్ భవన్ దీవిస్తున్నారండి. కంగారు పడతారు ఎందుకు? కాఫీ తీసుకోండి సులేమన్ శాస్త్రి గారు. అటు ఇటు చూడకండి, ఎవ్వరూ లేరు. ఏంటి అవతారం? ఒక మంచి పని కోసం ఈ నాటకం ఆడుతున్నాం. ఈ యాగం అయ్యేంత వరకు దయచేసి ఎవరికి చెప్పకు ప్లీజ్. అలాగే, ఎవ్వరికీ చెప్పను. థ్యాంక్ యూ అపర్ణ. కాకపోతే సులేమాన్ శాస్త్రి గారు యాగం వల్ల జరిపిస్తారు, చూసే అదృష్టం నాకు లేదు. ఏం పాపం? బ్యాడ్మింటన్ కాంపిటీషన్ కోసం వైజాగ్ వెళ్తున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. అల్లా ఆశీర్వాద్ కరిగా బేటీ. నరకాల్సింది మొద్దును కాదురా, ఆ నరసింహనాయుడు గారిని. నరుకుతా నాయనా, వాణ్ణి వదిలేది లేదు. కాఫీ అండి. దీన్ని చెడగొట్టానని చెప్పి నన్ను కొట్టి దీని మెల్లో 3 ముళ్ళు వేయించాడు. ఒక పని దాని చేయి పట్టుకున్నాడని చెప్పి ఈ రోజు నా తమ్ముడికి గుండు కొట్టించాడు. వాడికి చావు తప్పదు. तुझे देखा तो ये जाना सनम, प्यार होता है दीवाना सनम। तुझे देखा तो ये जाना सनम, प्यार होता। వాట్ ఏ వండర్ఫుల్ సౌండ్. ఏ పందల్, క్యా దేఖ్ రహే హో? మీరు బేషుగ్గా వాయిస్తున్నారు సుమి. థ్యాంక్ యూ. అవును, మీరు ఇంటికి ఎందుకు వచ్చారు? మేము యాగం చేయడానికి వచ్చాం. హసీనా బేటీ, అమ్మ పిలుస్తాది, ఫిర్ మిలింగే. జస్ట్ మిస్. పిల్లకలేని పిల్ల పంతులు పక్కింటి అమ్మాయికి లైన్ వేస్తున్నావా? ట్రయల్ వేస్తున్నాను. నాయుడు గారికి తెలిసిందంటే నీకు గుండె. అలా భయపెట్టకండి గురువు గారు. మీకు ఓ మెరుపు దిగ తగిలితే ఒంట్లో ఉచిత కరెంటు పుడుతుంది.
డిస్టర్బ్. గురు బ్రహ్మ, ఎవరి బొమ్మ? చాంత కథ కూడా దీపాల మధ్యన దీపంలా వెలిగిపోతుంది. బ్యాక్ పేజీ ఇంత బాగుంటే ముఖ చిత్రం ఇంకెంత బాగుంటుందో చూడాలనుందా? విసిలేసేవేంట్రా పిల్ల శాస్త్రి? భయపడకండి గురువు గారు, నేనున్నాను కదా, ఎంజాయ్ చేయండి. విజిలేస్తావేంటి? ఎవరు నువ్వు? నేనా? ఈ ఇంట్లో యాగం జరిపించడానికి వచ్చిన యాగ బ్రహ్మని. అసలు దీపాలు వెలిగించాలనుకుంటే తెల్లారుజామున నమాజ్కు ముందు వెలిగించాలి, సాయంత్రం పూట నమాజ్ తర్వాత వెలిగించాలి. నమాజ్ ఏంటి? నమాజ్ కాదు, నమః, సూర్య నమః. సూర్యోదయం సూర్యాస్తమంలోనే దీపం వెలిగించాలని గురుగారు ఉద్దేశం. అర్థమైందా బాలిక? ఓ బాలక్, కవరింగ్ లొద్దు. దీపం గురించి నాకు తెలుసు. ఏం తెలుసు? దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం జ్యోతి తమోపహం, దీపానే శాశ్వతే సర్వం, సంధ్యా దీపం నమోస్తుతే. పాపగారి దగ్గర చాలా విషయం ఉంది గురుగారు. అవునండి. ఏ పని మీద వచ్చారో ఆ పని చూసుకోండి. కళ్ళతో మాట్లాడుతూ గుల్లబడిచి చంపయ్యగే. ఎందుకో ఎందుకో ఊహలు వయసులు తప్పవు వింతలు. నిద్రలు పాడు చేసుకుంటూ నిన్నింకా నేను వేగలేనుగా. బుద్ధున్నవాడు ఎవడైనా ఇన్నాళ్ళు ఇన్ని ఆశల పకోడురానిలాగా. మాటి మాటికి నువ్విలా మంత్రమయ్యకే షర్మిల. మౌనమన్న నిప్పుతో మంట పెట్టకే వెన్నెల. దూరమై పోకురా ఇంకపై నా సగం నీదిరా. అర్థం కాలేదెంత కాలం అల్లాడిస్తాగా ఇంకా మీదట. అడంగా మాటలాడకుండా నా కళ్ళలోకి తొంగి చూసి నన్ను చదివైతా. ముఖ చిత్రం అదిరింద్ర పిలకలేని పంతులు. ముఖ చిత్రం బాగుందని మీరు ఫీల్ అవుతున్నారు. ఈ మ్యాటర్ ఇంట్లోనే పెద్దవాళ్ళకి తెలిస్తే మన ముఖ గుండుతో ఎలా ఉంటుందని నేను ఫీల్ అవుతున్నాను గురుగారు. బ్యాడ్ గా ఉందా? చాలా బ్యాడ్ గా ఉంది. అయితే మనం జాగ్రత్తగా ఉండాలి. మీరన్నట్టు అతను అంత గొప్ప పాండిత్యం ఉన్నవాడైతే మీరంతా ఓ పని చేయాలి.
ఏమిటా పని? యాగం జరుగుతుండగా జరుగుతుండగా మంత్రాల మధ్యలో టక్కున ఆపేయాలి. ఇంటర్వెల్ ఇవ్వడానికి ఇదేం చలనచిత్రం కాదు, వేదమంత్రం.